పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తేనే మన ప్రాంతం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన మనసులో వారి తీవ్రమైన ఆలోచనతో ఆ రోజు తెలంగాణ సాధించే వరకు నేను చచ్చినా పర్వాలేదు తెలంగాణ సాధిస్తాననే ఉద్దేశంతో ఆ రోజు 29వ తేదీ నాడు 2009 నవంబర్ 29 నాడు దీక్ష చేపట్టి ఆయన ఏదైతే వస్తున్నాడు చేపట్టడానికి వస్తున్నాడో సిద్దిపేటకు మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా తరలించారు జైలుకు. ఖమ్మం జిల్లా తరలించినా కానీ ఫస్ట్ నాడు చెప్పిండు ఒకటే మాట, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, సచ్చిపోయిన పర్లేదు నేను తెలంగాణ సాధిస్తానని చెప్పి వారు అన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. అంటే సంపన్న వర్ణాన్ని దగ్గర చేసి గ్రామం నుంచి గల్లీ నుంచి ప్రజల్ని బయట తీసుకొచ్చి నాకు తెలంగాణ తప్ప నేను లేదు అనే ఒక నమ్మకాన్ని కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఉద్యమ నాయకుడే కాదు, ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాడు. ఆ పరిపాలన అందరిలా కాదు, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 నిలబెట్టాడు అలాంటి నాయకుడు కేసీఆర్. వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లో రేపు సర్పంచ్ ఎలక్షన్లో మనకు ప్రముఖ పాత్ర ఉండాలి. మన వాళ్ళు ఫైట్ చేయాలా, ఎన్ని చేయాలని చేయాలి, మనం చేసి గెలవాలి. గెలిచిన వాళ్ళతో మనం పూర్వవైభవం తీసుకోవాలి. ఈ రేపు జరగబోయేటువంటి దీక్ష దివస్ ఏతుందో 29 నాడు పెద్ద ఎత్తున్నాడు. నేను తల్లి రావాలని మరోసారి కోరుకుంటుంది.